ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కిరణ్ 33X, సార్ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కవర్డ్ అండర్ మెడిక్లెయిమ్ ఆర్ అండర్ మెడికల్ ఇన్సూరెన్స్? ఈ మధ్య మనం గమనించినట్లయితే రకరకాల సర్జరీస్, రకరకాల మెడికల్ కండిషన్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవుతాయి, కవర్ అవుతాయి. సో మనం కనుక జాగ్రత్తగా ముందే ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే ప్రత్యేకించి ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు చేతుల నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది లేదా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేది ఎప్పటికైనా కూడా ఎమర్జెన్సీ కండిషన్స్ లేదా ప్రత్యేకించి హెల్త్కి సంబంధించిన కండిషన్స్లో అప్రూవ్ అవుతాయి. అలా కాకుండా కాస్మెటిక్ సర్జరీ అంటే ఇది ప్రాణానికి ఎటువంటి ప్రమాదం కలిగించే కండిషన్ కాదు. కాస్మెటిక్ సర్జరీస్ ఏవైతే ఆల్రెడీ మీకు ముక్కు బాగానే ఉంది, బట్ మీకు ముక్కు కొంచెం వంకరగా ఉంది అనుకుని మీరు ఆ నోస్ని కరెక్ట్ చేయించుకోవాలనుకున్నారు, లేదా బ్రెస్ట్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల బ్రెస్ట్ ఇంప్రూవ్ చేయాలనుకున్నారు, అప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కానీ, లేకపోతే ఎవరికైతే బట్టతల వచ్చిందో అక్కడ హెయిర్ మళ్ళీ మొలిపించాలనుకున్నారు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఇవి కాస్మెటిక్ సర్జరీస్ కాబట్టి ఇవి మెడిక్లెయిమ్ కానీ వేరే ఇన్సూరెన్సెస్లో కానీ కవర్ కావు. బట్ అంత మాత్రాన మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి సులువైన ఈఎంఐ పద్ధతులు చాలా అవైలబుల్లో ఉన్నాయి. మీకు కనుక బట్టతల వచ్చింది అనుకోండి, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకొని ఆ ఏరియాలో మళ్ళీ జుట్టు మొలిపించాలనుకున్నారు అంటే మీరు మంత్లీ ఒక చిన్న అమౌంట్ని పే చేస్తూ మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని ప్రశాంతంగా చేయించుకోవచ్చు, మళ్ళీ పోయిన జుట్టుని తెప్పించుకోవచ్చు.